Thank you so much for being subscriber to my YouTube channel. Kevin's complete spoken English course September batch admissions are going on and will close in the next 4 days. What is Kevin's complete spoken English course? బేసిక్ గ్రామర్ నుంచి స్పీకింగ్ ప్రాజెక్ట్స్ వరకు ఎలా ట్రైన్ చేసి తీసుకురావాలో దాన్ని కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని చెప్తున్నాము. డీటెయిల్గా సెల్ఫ్ బేస్డ్గా ఉండాలి స్టూడెంట్స్ కోసం అని చెప్పి దీన్ని 10 months డ్రిప్ లెర్నింగ్ టెక్నాలజీతో చేసాము. అంటే ఎవ్రీ వీక్ మీకు 5 classes ఉంటుంది అండ్ 2 days హాలిడేస్ ఉంటుంది. ఆ 2 days గ్యాప్ ఎందుకో, మీరు 5 days క్లాస్ నేను చెప్పే హోంవర్క్ ప్రతిరోజు చేస్తూ రావాలి. ఏదన్నా రోజు మీరు మిస్ అయితే ఆ 2 daysలో మీరు కవర్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ సార్ క్లాస్ పంపిస్తారని చెప్పి మీరు అలర్ట్ ఉండాలి. సో ఇట్లా మనము 10 months చేస్తున్నాము. సో ఈ 10 months ఏమేమి టాపిక్స్ కవర్ అవుతున్నాయి? బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, ఇవన్నీ చేసినప్పుడు రైటింగ్ ప్రాజెక్ట్స్ అండ్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్. అంటే స్టూడెంట్స్తోనే సొంతంగా ఎట్లా రాపియాలి అనే రైటింగ్ ప్రాజెక్ట్స్, ఎలా వాళ్ళతో మాట్లాడాలి స్పీకింగ్ ప్రాజెక్ట్స్. సో ఈ రైటింగ్ ప్రాజెక్ట్స్ అండ్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి మనం ఇంత టైం తీసుకుని ఫౌండేషన్ మంచిగా కవర్ చేస్తూ దాని తర్వాత మనము ఈ రైటింగ్ ప్రాజెక్ట్, స్పీకింగ్ ప్రాజెక్ట్ స్టేజ్కి వస్తున్నాము. సో దిస్ ఇస్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. సో ఈ కోర్స్ ఎవరు చేరాలి, ఎవరు చేరకూడదు? ఎవరు చేరకూడదంటే కొందరికి లెర్నింగ్ పిచ్చి ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే లెర్నింగ్ చేస్తూనే ఉంటారు, లెర్నింగ్. సో గ్రామర్ టాపిక్స్, గ్రామర్ వీడియోస్, గ్రామర్ పీడిఎఫ్స్, గ్రామర్ లెసన్స్, స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్, నేను నెక్స్ట్ ఏదో నేర్చుకోవాలి. సో ఇట్లా వీళ్ళు లెర్నింగ్ మోడ్లోనే ఉంటారు. నాకేదో తెలీదు, అది తెలుసుకున్నప్పుడు నేను ఒక స్పీకర్ అయిపోతా అని వాళ్ళు లెర్నింగ్ అని చేస్తూ ఉంటారు. సో ఈ లెర్నర్స్ మంచి విషయం ఏంటంటే వీళ్ళు నేర్చుకుంటారు, చాలా విషయాలు నేర్చుకుంటారు, కానీ లెర్నర్గానే ఉండిపోతారు. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ హూ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ గమనించి చూడండి, వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళు కేవలం లెర్నింగ్ చేస్తున్నారా? వాళ్ళు ఎన్నో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు ఇంతవరకు ఆలోచించలేని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఆలోచించి రాయాల్సిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సొంతంగా అందరి ముందు వచ్చి మాట్లాడాలి, పబ్లిక్ స్పీకింగ్ యాక్టివిటీస్ చేయాలంటే వాళ్ళు కూర్చొని ఒక స్క్రిప్ట్ రాయాలి. సో ఇట్లాంటి ఛాలెంజింగ్, బ్రెయిన్ స్టిమ్యులేటింగ్ యాక్టివిటీస్ వాళ్ళని వాళ్ళు సందర్భాల్లో వేసి ఇంగ్లీష్లో ఫేస్ చేస్తున్నారు. సో అప్పుడు ఏమైతే నేర్చుకున్నారో దాన్ని ఆయుధంగా వాడి ప్రపంచం ముందు ప్రజెంట్ చేయాలి. దట్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ఎ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. సో ఈ కేవలం లెర్నింగ్ చేసే వాళ్ళు నేర్చుకుంటూనే పోతారు, కానీ మిమ్మల్ని మీరు కెమెరా ముందు వచ్చి మాట్లాడడం, మీరే సొంతంగా కూర్చొని రాయడం, ఇట్లాంటి యాక్టివిటీస్ చేయాలి. అందుకనే రైటింగ్ ప్రాజెక్ట్స్ అండ్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ అనేది ఉన్నది. సో ఒక కంప్లీట్ ఫౌండేషన్గా, ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా ఉండాలి. కేవలం గ్రామర్ అనే కాకుండా అది అడ్వాన్స్డ్ గ్రామర్ అన్న, ట్రాన్స్లేషన్ అన్న, సెంటెన్స్ ఫార్మేషన్, అమెరికన్ లిస్నింగ్ ప్రాక్టీస్, రైటింగ్ ప్రాజెక్ట్స్, స్పీకింగ్ ప్రాజెక్ట్స్, వొకాబులరీ ట్రైనింగ్, ఇవన్నీ కలిపి ఓకే ఇప్పుడు మీరు రాయండి, మీరు మాట్లాడండి అనే ఒక సిచ్యువేషన్ కలిగజేసి వాళ్ళని ట్రైన్ చేసి మాట్లాడిపోయడమే కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఆబ్జెక్టివ్. సో ఎవరైతే కేవలం లెర్నింగ్ మైండ్ సెట్ ఉంటుందో, ఏదో పీడిఎఫ్ ఉంటుంది, ఏదో క్లాస్ ఉంటుంది, మీరు ఏదో నాకు నేర్పించేసి అలా నేర్పించేసి నేను స్పీకర్ అయిపోతా, ఇట్లాంటి వాళ్ళు చేరకూడదు. ఎందుకంటే వీళ్ళు లెర్నర్స్ ఉంటారు, వీళ్ళు కేవలం లెర్నర్స్గానే మిగిలిపోతారు. బట్ దెర్ ఆర్ కమిటెడ్ స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళకి కామన్ సెన్స్ ఉంటుంది, వాళ్ళకు విషయం ఈజీలీ అర్థం చేసుకుంటారు. ఓకే, నేను నిజంగానే స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేయలేదు, ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను పార్టిసిపేషనే చేయలేదు. ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఈ కోర్స్లో నాకు సో అండ్ సో యాక్టివిటీ సో అండ్ సో రూపంలో 10 monthsగా చేపిస్తున్నారు. చేపించేటప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేయాలి కదా. మీరు ఎట్లా పార్టిసిపేట్ చేయాలి? హోంవర్క్ రూపంలో పార్టిసిపేట్ చేయాలి. సో మీరు హోంవర్క్ చేస్తూ వస్తే దెన్ ఎస్ యూ కెన్ ఆల్సో డూ దిస్. సో అలా కంప్లీట్ చేస్తే దాన్ని కమిటెడ్ ప్రాసెస్ అంటారు. అంటే హోంవర్క్ చేయడానికి మీరు చేరాలి అండ్ నేను చెప్పిన హోంవర్క్ కూడా చేయాలి. అలా చేస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి, చేయకపోతే రిజల్ట్స్ రాదు. ఇన్ఫ్యాక్ట్ చేరకూడదు అని అంటాను నేను. సో బికాజ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అందరికీ కాదు, కొందరికే చెప్పాలి అని అనుకుంటున్నాను.
నేను కేవలం కమిటెడ్ స్టూడెంట్స్కే తీసుకుంటా. ఇట్లాంటి సైకాలజీ ఉన్న వాళ్ళని తీసుకుంటా. ఇఫ్ యూ థింక్ యు ఆర్ వన్ సచ్ పర్సన్ అండ్ యూ రెజొనేట్ విత్ ద సైకాలజీ దట్ ఐఎమ్ సేయింగ్, దెన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఇస్ ఫర్ యూ, నాట్ ఫర్ అదర్స్. సో అలా మీరు ఈ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారంటే దెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ ఫర్ అడ్మిషన్స్. సెప్టెంబర్ బ్యాచ్లో మిమ్మల్ని తీసుకుంటాను. గివ్ మీ యువర్ ఈమెయిల్ ఆల్సో అండ్ యూ కెన్ రిజిస్టర్. కింద లింక్ ఉంది, కావాలంటే డైరెక్ట్ ఆ లింక్లో కూడా మీరు రిజిస్టర్ చేస్తే ఆటోమేటికల్లీ మీరు ఈ బ్యాచ్లో ఎన్రోల్ అయిపోతారు. The course fees is 5,500 rupees and I say the duration is 10 months. But what is more important is your commitment to do homework. So if you think you are a committed person and would like to join and take admission, then swipe up, ping me on WhatsApp, I'll take in this batch. Thank you so much for watching this video till the end. It's results time now. Do you want to cook all the varieties of food items in less time? We have a special cooking book. It contains the preparation of all the varieties of delicious food items which will be prepared in less time. Globalization is emergence of a global society in which economic, political, environmental and cultural events in one part of the world quickly come to have significance for people in other parts of the world. ఎన్నో తెలుగు మీడియం స్టూడెంట్స్ని ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్గా మార్చే సత్తా ఉన్న కోర్స్ ఈ కోర్స్ మాత్రమే. సార్, మేము హోంవర్క్ చేసి స్పీకింగ్ ఫ్లూయెన్సీ సంపాదించుకుంటాము అంటే జాయిన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్.